రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి రజాకర్ మూవీ డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈ రజాకర్ హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం, ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం అంటే ఓన్లీ హైదరాబాద్ కాదు, హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ ఒక ప్రిన్సిపల్ స్టేట్గా ఉన్నప్పుడు ఆ రాజ్యంలో జరిగిన ఒక మారణకాండ. అప్పుడు నిజాం రాజరికంలో రజాకార్లు ఇక్కడ ప్రజల మీద చేసిన అరాచకాలు అఘాయిత్యాలు అవన్నీ బయటికి తెలియనియలేదు కాబట్టి లోపలనే తొక్కేశారు కాబట్టి అది నిశ్శబ్ద మారణ హోమం. అంతే. అంటే బయట టాక్ ఏంటంటే సార్, మీరు ముస్లింలని తక్కువగా చేసినట్టు ఈ సినిమా ద్వారా హిందువులను అధికంగా చేసినట్టు ఉంటుంది. దీని గురించి ఏమంటారు? ఆ రోజు రాజు ముస్లిం, ప్రజలు హిందువులు. సో ముస్లిం రాజరికంలో రజాకార్లు ఎవరైతే ఉన్నారో రజాకార్ నాయకుడు కాసిం రజ్వీ ముస్లిం. కాబట్టి ఏంటంటే ఆ రెండు వర్గాల మధ్యలో జరిగిన పోరాటం కాబట్టి ఇది ముస్లింకు వ్యతిరేకంగా అనిపిస్తుంది. బట్ నిజానికి ఏంటంటే ఒక అధికారానికి ఇక్కడున్న అమాయకులకు మధ్య జరిగిన పోరాటం అది. ఈ అమాయకులలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. తర్వాత ఆ రాజుని వ్యతిరేకించిన వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఆ రాజుని నువ్వు చేసేది తప్పు అని చెప్పిన వాళ్ళలో రాజు కొడుకులు కూడా ఉన్నారు. కాబట్టి ఇదే పోరాటంలో చనిపోయిన వాళ్ళలో అమాయక ముస్లిం స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు తెలిసి తెలియని పరిస్థితుల్లో వీళ్ళు అజ్ఞానంతో ఇది ముస్లింల మీద వ్యతిరేకం అనే అజ్ఞానుల కోసమే ఈ సినిమా కంపల్సరీ. విజ్ఞానులు కొంచెం తెలుసుకుంటారు ఎలాగైనా, అట్లాంటి అజ్ఞానులు కంపల్సరీ చూస్తే ఓ అది కాదురా బాబు, ఇది ఏమైనా హిస్టరీ, రాజుకి అమాయకులకు మధ్య జరిగిన హిస్టరీ. రాజు అనేవాడు ముస్లిం కావచ్చు, అమాయకుల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా బాధించబడ్డ వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఎదురు తిరిగిన వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు అని తెలుసుకుంటారు. మార్చి 15న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ మీద ఏమన్నా దాడులు జరగవచ్చా? జరగవు. మీరు ఎలా చెప్తారు? నిజం తెలుసుకుంటారు కాబట్టి. ఒకటి, దాడి జరగాలి అంటే వాడికి పరిజ్ఞానం లేనోడు దాడి చేస్తే దాన్ని ఏం చేయడం, అది ఎప్పుడైనా జరుగుతుంది. మీరు ఆ దాడులకి రెడీ అయి ఉన్నారు. రైట్. పిచ్చి కుక్క చేతిలో రాయి ఉంటే, పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అది ఎటైనా పడవచ్చు, ఎందుకంటే వాడు పిచ్చోడు. కాబట్టి అలాంటి పిచ్చోళ్ళు దాడులు చేస్తారని కూడా భయపడుతూ ఉంటే మన అన్టోల్డ్ హిస్టరీని మనం బయటికి చెప్పలేము. ఇంకోటి, భయపడుతూ ఉంటే జీవితమే లేదు. భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్పినప్పుడు, కావాలని చెప్పినప్పుడు భయపడాలి. రెండోది కాదు, మొదటిది. కాబట్టి నాకు భయం లేదు. ఈ సినిమాకి రాధా మనోహర్ దాస్ గారికి ఏంటి సంబంధం? రాధా మనోహర్ దాస్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి వ్యక్తిగత పరిచయం ఉంది. ఒక స్వామీజీగా, గురూజీగా వ్యక్తిగత పరిచయం. వ్యక్తిగత పరిచయం లేకపోతే హిందూ ధర్మం, అతను హిందూగా ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ సినిమా కొంచెం కనెక్టెడ్ అయి ఉంటుంది కాబట్టి తప్పులేదుగా. ఇప్పుడు అది హిందువుల మీద జరిగిన పోరాటమే. ఎందుకు కథలో ఆ రాజ్యంలో భాగంగా హిందువుల మత మార్పిడి అనేది జరిగింది, వాళ్ళ ఎజెండాలోనే ఉంది, వాళ్ళ రూల్లోనే ఉంది. కాబట్టి హిందువులు కూడా ఉంటారు. అర్థమైందా? నీ చేతిలో అధికారం ఉందని ఒక మతాన్ని మార్చాల్సిన అవసరం నీకు లేదు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే అదే బంధం, తప్పే లేదు, 100% తప్పే లేదు. అప్పుడు మీరు చెప్పారు కదా సార్, ముస్లిమ్స్ కూడా కొంతమంది దీనిలో వాళ్ళ చేతుల్లో బలైపోయారు అన్నారు. మరి ముస్లిమ్స్ నుంచి కూడా ఒక పెద్ద నాయకుడిని తెచ్చి ఆ స్టేజ్ మీద మీరు ఆ రోజు ట్రైలర్ చెప్పండి, రేపు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి రమ్మని చెప్పండి. ఎవరు రమ్మని చెప్పరు సార్, మీరు ఇన్వైట్ చేయాలి ఎవరో ఒకరిని. చేసాము, ఎవరిని? అందరినీ చేస్తాం. అయితే ఏంటంటే ఒకటి లాజిక్ ఏంటంటే, ఇది రాజకీయం కోసం చేసే వాళ్లకు మాట్లాడే మాటలు వేరుంటాయి, వ్యక్తిగతంగా మాట్లాడే మాటలు వేరుంటాయి. ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ గారికి ఎక్కడో ఒక చోట ఆర్థికంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అర్థమైందా? అంటే ఈ స్టోరీ వాళ్ళకి తెలుసా? తెలుసు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. స్టోరీ కాదు, రజాకార్ గురించి సినిమా తీస్తున్నాం, బట్ మా రెడ్డి గారు తీస్తున్నారు, మనం హెల్ప్ చేద్దాం. నా విషయానికి వస్తే నా సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ ఒక ముస్లిం, నజీర్. నా సినిమా దగ్గర ఉండి డబ్బింగ్ ఎక్కడ భాష ఇబ్బంది కాకుండా చెప్పింది ఒక ముస్లిం, చెప్పించింది ఒక ముస్లిం, ఖాజా పాషా. నా ఆ రాజు క్యారెక్టర్కి చెప్పింది ఒక ముస్లిం, అజీజ్ పాషా. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద ప్రమోషన్ వ్యాన్లు తిరుగుతున్నాయి.
మన తిరిగే 10 వ్యాన్లలో 4 వ్యాన్లలో ఉన్న కుర్రాళ్ళు ముస్లిమ్స్. మొన్న వరంగల్లో అక్కడ లోకల్ ఎస్ఐ ముస్లిం ఆపితే ముందుకెళ్లకుండా అందులో ఉన్న 4 కుర్రాళ్ళు ముస్లిమ్స్, బాబు ఇది మేమే, ఇది సినిమా, ఇది మీకు తెలీదు అని వాళ్ళే మాట్లాడుకొని ఆ వెహికల్ని ముందుకు తీసుకెళ్లారు. సో ఇక్కడ ఏంటి, సరే ఉద్యమానికి వెళ్తే షోయబుల్లా ఖాన్ జర్నలిస్ట్ చప్పల్ బజార్లో అర్ధరాత్రి అతన్ని ఈ రజాకారులు చంపేశారు. ఎందుకు? మీరు చేసేది తప్పు, నిజాం రాజు ప్రవర్తించే తప్పు, మీరు చేసే తప్పు వల్ల ముస్లిం జాతికే బ్యాడ్ నేమ్ వస్తుంది, వ్యవస్థ మొత్తం ఆగమైపోద్ది అని పత్రికల్లో ఏ పత్రిక రాయలేదు, అతను రాశాడు. అతని పత్రికను ఒకసారి తగలబెడితే సీక్రెట్గా పెట్టి మళ్ళీ రాశాడు ఇమ్రూజ్ పత్రికలో. అతన్ని చంపేశారు, అతను ముస్లిం. సో ఇక్కడ ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ బాజాబ్తో సపోర్ట్గా వస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను జర్నలిస్ట్ ఉన్నప్పుడు నా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిమ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, నాకు అప్రిషియేట్ చేసి పెట్టిన మెసేజ్, ఫ్లవర్స్ పెట్టిన మెసేజ్. నా క్లాస్మేట్స్ ఉన్నారు, మాకు టికెట్లు ఇస్తావా లేదా మేము అందరం వెళ్తామని. అరే మీ అందరూ బురకలతో నిండిపోయి ఉంటారు. ఇక్కడ రాజకీయంగా మాట్లాడుకునే వాళ్ళకే తప్ప మాకు ఆ బాధ, ఆ భేదం లేదు. ఇలాంటి కాంట్రవర్సీ మూవీస్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆర్జీవీ లాగా తయారవుతున్నారా? ఇది నా బాధ్యత. కాంట్రవర్సీ ఎందుకైంది? కాంట్రవర్సీ మీరు చేసుకుంటున్నారు. హిస్టరీ కాంట్రవర్సీయా? బాబర్ వచ్చి ఇది చేశాడు అది చేశాడు అని ఎందుకు కాంట్రవర్సీ ఫీల్ అవ్వలేదు? అక్బర్ వచ్చి అది చేశాడు ఇది చేశాడు అని కాంట్రవర్సీ ఎందుకు ఫీల్ అవ్వలేదు? షాజహాన్ వచ్చి వాడి పిల్లని వీడి పిల్లని ఎత్తుకెళ్ళినప్పుడు కాంట్రవర్సీ ఎందుకు ఫీల్ అవ్వలేదు మీరు? దాన్ని ఎందుకు పుస్తకాల్లో వీటి చదివిస్తున్నారు? నీ హిస్టరీ చెప్పుకుంటేనేమో కాంట్రవర్సీ కాదు, అది హిస్టరీ. ఒక రాజు చెయ్యొచ్చు. నా హిస్టరీ మా అమ్మలు పోరాడారు, మా నాన్నలు పోరాడారు, మా వారసులు, వాళ్ళ వారసులం మేము ఈరోజు ఇంత హాయిగా ఉన్నామంటే, మా అస్తిత్వాన్ని మేము తెలుసుకుంటున్నామంటే వాళ్ళ కారణం. వాళ్ళ చరిత్రను మీరు తొక్కేసి ఈరోజు చెప్పితే దాని కాంట్రవర్సీ అంటే ఎట్లా? నిజం కాదని ప్రూవ్ చేయండి, 100 మందిలో డిబేట్ పిలవండి నన్ను, ఇది నిజం కాదు, ఇది జరగలేదు అని ఒక్కటి చెప్పండి నాకు. నిజాన్ని చెప్తే అది కాంట్రవర్సీ అనుకోవడం మూర్ఖత్వం వాళ్ళకి. లైట్ అలా పడుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మీరు ఆర్జీబీ కాదు, ఇంకా నేను యాటానే, నేను యాట. ఆర్జీబీ ఎందుకు మధ్యలో? అంటే అలాంటి కాంట్రవర్సీ సినిమా తీయాలని డేరు ఆయన ఒకరికి ఉంది, ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి లేదు, అంత తక్కువ. నాకు డేరు ఉందా లేదా నేను చెప్పాను కానీ నాకు బాధ్యత ఉంది అని ఫీల్ అయ్యా, బాధ్యత చేస్తున్నాను. ఈ సినిమాలో ఇంద్రజ గారు, నేను చెప్పొచ్చు చెప్పకూడదు, ఒక డైలాగ్ అయితే వాడారు, లంజా అని. ఏంటి ఆ సినిమాలో అసలుకి మీకు అసలు అలాంటి డైలాగులు మూవీస్లో పెట్టొచ్చా? తండ్రి 1000% పెట్టచ్చు. దేనికి? ఇప్పుడు మోడర్న్ సినిమాలు చూస్తున్నావా? మోడర్న్ సినిమాలు చూస్తున్నావు కదా, ఫక్ అంటాడు ఆ డైలాగ్లో. ఎందుకంటాడు? ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? ఇప్పుడు వస్తున్న ఏ సినిమా చూడు, సంబంధం లేకుండా ఫక్ అంటే. ఫక్ అంటే మీనింగ్ ఏంటి తెలుగులో? లంజ కంటే తప్పు పదం కాదే, మరి ఎందుకంటున్నాడు? సందర్భం లేకుండా, సంబంధం లేకుండా ఈ జనరేషన్ ఇలా మారింది అని జస్ట్ ఒక మాట అనుకొని చెప్తున్నారు. కానీ ఇక్కడేంటి, ఒక ఈడియట్ పనికొచ్చిన కూలళ్ళని, వరికోతకు వచ్చిన వాళ్ళని, కార్మికుల్ని పని అయ్యిందని అడగడానికి పేరు పెట్టి పిలవచ్చుగా, అక్కో చెల్లె పిలవచ్చుగా. పని చేయలేకపోయింది, కాళ్ళు వచ్చి కూర్చుంది, పేరు పెట్టి పిలవచ్చుగా. వస్తాయి ఎల్లు పని అయినా నాదే అనేవాడిని ఇంద్రజ గారు లాంటి క్యారెక్టర్ అలానే అంటది. వాళ్ళ కోసమే ఆ డైలాగ్ పెట్టింది. అట్లాంటి డైలాగులు మీరు సినిమాలో పెట్టారు, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చదు కదా మరి ఇలాంటి డైలాగ్స్కి? అదే స్వామి, ఫ్యామిలీ ఆడియన్సే పక్క అనేది చూసుకుంటున్నారు కదా వీడియోస్. అంటే ఇప్పుడు ఒక తల్లి కొడుకు వచ్చి పక్కనే ఉన్నాం సార్, సినిమా చూస్తున్నాం, ఇలాంటి డైలాగులు వస్తున్నప్పుడు పక్కన అమ్మ ఏంటమ్మా అని అడుగుతాడు, ఏం చెప్పాలంటే ఏం చెప్పాలంటారు? అమ్మ ఫక్ అంటే ఏంటమ్మా అంటాడు, ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు మీరు కూడా ఇంగ్లీష్ కల్చర్తో అలవాటు పడిపోయారా? అది ఇంగ్లీష్ కల్చర్ కాదు, ఇది నా కల్చర్. ఇక్కడ నేను 100% నువ్వు రా అంటే నేను రా అంట, నువ్వు వెళ్ళుకోడక అంటే నేను వెళ్ళుకోడక అంట. అనకపోతే ఈ రోజుకి బానిసత్వంలోనే బతికే వాళ్ళం మేము. ఎందుకు అనాల్సి వచ్చింది? ఎందుకు అనిపించుకుంటు? నువ్వు పద్ధతిగా ఉండు. ఎక్కడైనా ఏ ప్రజలనైనా నువ్వు దారిలో వెళ్తున్నావు, హాయ్ సార్ అన్నావు, హాయ్ సార్ అంటావు, హాయ్ సార్ అన్నావు, చూస్తూ ఉంటాయి. అట్లే ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. నువ్వు ఎవడికి పెద్ద, నీకు డబ్బు ఉంటే ఏంటి, నీకు అధికారం ఉంటే ఏంటి, నీకు పేరు ఉంటే ఏంటి, నీకు ప్రతిష్టలు ఉంటే ఏంటి? ఇక్కడ కూలికొచ్చిన మహిళ ఎల్లు కాదే, నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఎందుకు ప్రవర్తిస్తావు? అదంతా ఫ్రస్ట్రేషన్తో వచ్చింది, ఒకరోజుతో వచ్చింది కాదు. ఫ్రస్ట్రేషన్తో ఇంకా తప్పదు. మహా అంటే ఏం పోద్ది, నా ప్రాణం పోద్ది, నా నెక్స్ట్ తరమైన బాగుంటుంది కదా, నా వారసులు బాగుంటారు కదా, వాళ్ళ కోసం నేను చస్తానని తెగిడ్చినప్పుడే ఆ డైలాగ్తో ఎదురు తిరిగింది. ఆవిడ తెగిడ్చింది అదే డైలాగ్తో ఎదురు తిరిగింది కాబట్టి ఆడికి బుద్ధి వచ్చింది, మనకు స్వాతంత్రం వచ్చింది, అంతే. అలాంటి క్యారెక్టర్స్ అప్పుడు ఉన్నాయా? మీకు కావాలని సృష్టించి పెట్టారు సినిమా? 100% ఉన్నాయి.
100% ఉన్నాయి. వాళ్ళ త్యాగాలు చేయకపోతే మనం ఎక్కడున్నాం, వాళ్ళ మాట్లాడకపోతే మనం ఎక్కడున్నాం, వాళ్ళ అట్లా ఎదురు తిరగకపోతే మనం ఎక్కడున్నాం. కుక్కని రాయితోనే కొట్టాలి, పిచ్చి కుక్కని, సారీ అన్ని కుక్కల్ని కాదు, పిచ్చి కుక్కని రాయితోనే కొట్టాలి, ఇంటి కుక్కని చేయితోనే బుజ్జగించాలి. అంతే, పిచ్చి కుక్కని చేయితోనే కొరికి పడేస్తుంది, ఇంటి కుక్కని రాయితో కొడితే పాపం అది ఇదవుతుంది. అంతే, అది కూడా అంతే. వాడు పద్ధతి పిలిస్తే పద్ధతిని పిలుస్తారు. ఈ సినిమా వల్ల అనసూయ గారికి బెదిరింపులు వస్తున్నాయంట, మీరేం చెప్తారు? పాపం మా ప్రొటెక్షన్ ఎవరు ఇప్పుడు మరి? ఎవరికి బెదిరింపులు, తాటాకు చప్పుళ్ళు, ప్రొటెక్షన్ అవసరం లేదు. అనసూయకు ప్రొటెక్షన్ అవసరం లేదు. ఆవిడకున్న ధైర్యం చాలు, ఆవిడే ప్రొటెక్షన్, ఆవిడకున్న ధైర్యమే ప్రొటెక్షన్. అర్థమైందా? అంటే స్త్రీల మీద ఇప్పుడు అనుకోకుండా దాడి జరిగిస్తారు, అప్పుడు ఆమెకి ఎవరు రెస్పాన్సిబిలిటీ మీ సినిమా వల్ల? మొన్నటిదాకా అనసూయ గారు నా కామెంట్లు ఈ కామెంట్లు పెట్టారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? అనసూయ గారిని ఆవిడ యాక్టింగ్ ఏదో ఆవిడ చేసుకున్నప్పుడు, ఆవిడ గ్లామర్ షో చేసుకుంటుంది, యాక్టింగ్ చేసుకుంటుంది, ఫ్యామిలీ ఫోటోలు చేసుకుంటుంది, ఏమైనా చేసుకుంటుంది. ఎందుకు కామెంట్ చేశారు? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అర్థమైందా? ఈ సమాజంలో ఉండే పిచ్చి కుక్కలకి రెస్పాన్సిబిలిటీ ఏముండదు, అదే చెప్తున్నా నేను. ఆ పిచ్చి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అంటే దానికి ఆన్సర్ లేదు. ఇది కూడా అంతే. కాబట్టి ఏంటంటే అనసూయ గారు ఒక ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేశారు, ఒక మహిళగా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నారు, ఈ ప్రాంతంలో పుట్టి ఈ అస్తిత్వం తెలిసిన దానిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయారు. మార్చి 15న ఈ సినిమాతో యాట సత్యనారాయణ ఒక కాంట్రవర్సీ డైరెక్టర్ అని అనిపించుకోవచ్చా? మంచి బాధ్యత గల డైరెక్టర్ అనిపించుకుంటాడు. కాంట్రవర్సీని ఎందుకు అనుకోకూడదు? చూస్తే తెలుస్తుంది. కాంట్రవర్సీ అనుకునేది, కాంట్రవర్సీ ఎవరు అనుకుంటారు? ఇప్పుడే చెప్పాను కదా నేను, వాడు కాంట్రవర్సీ చేయాలనుకునేవాడు, లేకపోతే దీన్ని కాంట్రవర్సీ చేసి ఇలాంటి మీడియాల ముందు నిల్చోవాలనుకునేవాడు, నాది ఒకరోజు పేపర్లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, ట్రోల్లో దొరికినవాడు చేస్తాడు. వాడు పిచ్చోడు. జెన్యున్గా ఉన్నవాడు ఎందుకు చేస్తాడు చెప్పు? జెన్యున్గా ఉన్నవాడు జెన్యున్గా రావాలనుకుంటాడు, ఐడెంటిటీ జెన్యున్గా రావాలనుకుంటాడు. అందుకని నేను అట్లే రావాలనుకున్నా, 20 ఏళ్ళ తర్వాత ఐడెంటిటీ వచ్చింది. అదే కాంట్రవర్సీ చేయాలంటే 20 ఏళ్ళ కింద తెలుసు నాకు ఈ కథ, ఇప్పుడు కొత్తగా కాదే, అప్పుడే చేయొచ్చు కదా. ఇంకోటి కాంట్రవర్సీ చేయాలంటే ఇది కావాలా? దారిలో వెళ్ళే మంచి విఐపి కాలేజీ రాసుకుని కొడితే వచ్చేస్తుంది. అంతే, ఎంత కష్టం, 40 కోట్లు పెట్టుకుని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. దారిలో మంచి ఒక విఐపి కారు వెళ్ళి తప్పు బయటికి ఎదురు వెళ్ళి కారుతో కొట్టినాం అనుకో, మామూలు హైప్ కాదు, వస్తుంది. అది కాదు బాధ్యత. నా బాధ్యత, నా ప్రొఫెషన్, నేను చేసిన. ఇది తప్పు చేస్తే కాంట్రవర్సీ, దీన్ని అడ్డం పెట్టుకొని నేను జస్ట్ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం, లేకపోతే ఇది ఒక 2 పాయింట్లు తీసుకొని దీన్ని జోడించి చుట్టూ కలిపేసి కాంట్రవర్సీ చేసాను అనుకో, 100% తప్పు. అది నేను కూడా ఒప్పుకుంటాను. అది తీయొచ్చా తీయకూడదు నేను ఇక్కడ చెప్పాను. ఇక్కడ నేను 100% ట్రూ స్టోరీ చెప్పాను కాబట్టి నేను అది కాంట్రవర్సీ కాదు, నేను బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. సినిమా విషయం పక్కన పెడితే మీ పర్సనల్గా చెప్పు ఒక మాట. రాఘవేంద్రరావు గారు మీకు ఎటువంటి అనుబంధం అంటే మంచి సంబంధం ఉందని మేము విన్నాం, ఏంటి సార్ సంబంధం? నాకు జన్మనివ్వని తండ్రి, నాకు జన్మనివ్వని తండ్రి లాంటి వాడు. మా నాన్న నాకు జన్మనిస్తే రాఘవేంద్రరావు గారు నాకు సినీ జన్మనిచ్చారు. నేను ఒక ఫుట్పాత్ మీద నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నా టాలెంట్ చూసి ఆయన దగ్గరికి వచ్చిన 3వ నెలలోనే నన్ను డైరెక్టర్ చేశారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో 3rd మంత్కే డైరెక్టర్ అయిన క్యాండిడేట్ నేను ఒక్కనే అనుకుంటా. 3వ నెలలో కేవలం. ఆయన ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు, జస్ట్ నా టాలెంట్ చూసి. ఎలా వచ్చారు సార్ మీరు హైదరాబాద్కి? ఎలా వచ్చారు? డైరెక్టర్తో వచ్చా. డైరెక్టర్తో వచ్చారా? అంత కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చా. నేను ఒక రైతు బిడ్డని, ఒక కూలి బిడ్డని, హలో ప్రశాంత్ అనుకుంటున్నారు, ఒక తాపి మేస్త్రి బిడ్డని. హలో ప్రశాంత్ అనుకుంటున్నారు సార్ మీరు కూడా? అట్లా కాదు, పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయి వచ్చే టైంకి పాపం చాలా మీడియా ఉంది, సోషల్ మీడియా అయింది. నేను వచ్చే టైంకి ఏముంది? ఏమీ లేదు. ప్రతిదీ కూడా దూరంగా ఎక్కడో కనిపించదు అసలు, అంత శూన్యం. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రశాంత్ అబ్బాయి లాంటి చాలామంది రావచ్చు, అది వేరు. ఇప్పుడు నీకు టాలెంట్ ఉంటే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. మీ ఊర్లో సినిమా తీసినా చూస్తారు, మీ ఊర్లో సినిమా తీసి నీ చుట్టుపక్కల మీ తమ్ముడితో, మీ అన్నతో, నీ ఫ్రెండ్స్తో అందరితో సినిమా తీసి నీ ఫోన్లోనే నువ్వే హైలైట్ చేసుకున్నా ఇక్కడ కూర్చొని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఎక్కడిది? అప్పుడు ఏం లేదు, రావడమే కష్టం. హైదరాబాద్కి రావాలంటే నేను అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్తే అమ్మ ఎంత ముసలోడు అనుకుంటారేమో, కానీ నేను వచ్చినప్పుడు హైదరాబాద్కి రావాలంటే ఉర్దూ వస్తుందా నీకు, హిందీ వస్తుందా, హైదరాబాద్లో బతకగలమా అనుకునేవాళ్ళు. అదే అట్లా నీకు చిన్న మారుమూల పల్లెటూరు. అట్లాంటిది నేను ఒక పిఆర్ డెవలప్ ఎట్లా చేసుకోవాలి అంటే జర్నలిస్ట్ అయితే చేసుకుంటాం అని వచ్చి ఫస్ట్ జర్నలిజంలో అడుగుపెట్టి 10 సంవత్సరాలు జర్నలిస్ట్గా చేసి ఆ ధైర్యంతో హైదరాబాద్లో అడుగుపెట్టి, ఏ ధైర్యంతో అడుగుపెట్టినా ఇక్కడ ఏమీ కనిపించక ఒక శూన్యంలో ఉండి ఒక 15 రోజులు ఫుట్పాత్ మీద పడుకొని పక్క నా ఈ హైదరాబాద్లో నా మొదటి బిల్డింగ్ ఏంటంటే
ఖైరతాబాద్ గ్రంథాలయం అని అద్దాల మేడ ఆ ఫుట్పాత్. ఇప్పుడు వెళ్తూ ఉంటారు సార్ అక్కడికి? హాయిగా అటు వద్దనుకున్నా టైం దొరికితే అటు వెళ్ళి కాసేపు కూర్చొని హాయిగా ఫీల్ అయ్యి వస్తా. నిజంగా అటు వెళ్ళి కూర్చుంటా కాసేపు. అంటే డైరెక్టర్ తేజ గారికి కూడా ఒకప్పుడు చెన్నైలో వెంటనే మెట్ల మీద కూర్చొని పడుకొని వచ్చేవాళ్ళంట. ఆ తీపి జ్ఞాపకాలు ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటారు. మీరు అలాగే ఉంటుంది మీకు ఇప్పుడు? 100% ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, హైదరాబాద్ అంటే ఏంటో తెలీదు. ఖైరతాబాద్ వస్తే ఎవరు కలుస్తామన్నారు. అక్కడ దిల్సుఖ్ నగర్లో 9వ నెంబర్ బస్సు ఎక్కితే ఖైరతాబాద్ దిగుతామని ఎవరు చెప్పారు. ఎక్కినా కూర్చున్నా, మొత్తం ఆగినాక దిగిన తర్వాత చుట్టూ చెట్లు చేమలు ఆడవిల్లు కనిపిస్తుంది. సార్ ఖైరతాబాద్లో పెద్ద గ్రంథాలయం ఎక్కడ అని అడిగా. బాబు నువ్వు కుకట్పల్లికి వచ్చావయ్యా, ఇది కుకట్పల్లి. అదేంటి సార్ 9వ నెంబర్ బస్సు ఖైరతాబాద్ అన్నారు కదా అన్న. మన తెలివి ఏంటి, ఇక్కడి నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కితే హైదరాబాద్లో ఆగాలి, హైదరాబాద్ దాటి ఇంకో దగ్గరికి అయితే నేనేం చేయను, అంతవరకే మనకు తెలియదు. సో అట్లా వచ్చిన నేను మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాద్ అంటే అదే అని చెప్పింది అని ఎవరో చెప్పేసి మళ్ళీ టక్కన అది తిరుగుతున్నప్పుడు కుకట్పల్లి లాస్ట్ ఇంకా దాటి వెళ్ళేది కదా, అదే ఒక ఊరు. ఇక్కడి నుంచే మనకు అమీర్పేట నుంచి కొంచెం అక్కడక్కడ ఇది అయిపోయింది. ఎలా అనిపిస్తుంది అక్కడి నుంచి ఇప్పుడు దగ్గర ఇంత పొజిషన్కి వచ్చా అంటే ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే ఎలా అనిపిస్తుంది అంటే గొప్పలు చెప్పడం కాదు, కానీ నీ టైం బాగుంటే నువ్వు అంతే క్రమశిక్షణతో అంతే ఎయిమ్తో పనిచేస్తే ఓకే ఏదో ఒక రోజు నీ గోల్ రీచ్ అవుతావు అనిపిస్తుంది. ఆ నమ్మకం నాకు వచ్చింది. మీ డైరెక్టర్ మీ ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు మాకు 2 నాన్న లాంటి వాళ్ళని చెప్పారు. మా అన్నయ్య లాంటి వాళ్ళు ఆయనకి మీకు సంబంధించి మళ్ళీ మరలా నాకు రెడ్డి గారు నాకు ఒక 10 ఏళ్ల క్రితం పరిచయం. ఒక 10 ఏళ్ల క్రితం ఎక్కడో నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఏదో ఒక ఫంక్షన్లో పరిచయం అయిన తర్వాత ఆయనకు నన్ను పరిచయం చేసిన వ్యక్తి ఆయనకు నా గురించి బాగా చెప్పారు. అక్కడ ఆయన ఇన్స్పైర్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే రెగ్యులర్గా ఎక్కడైనా కలిసిన ఇంకోటి ఏంటంటే ఆయనది భువనగిరి. అంటే భువనగిరి అంటే మా ఊరికి కొంచెం 20 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మన ప్రాంతం వాడని మేబీ ఫీలింగ్ ఉందో, లేకపోతే పరిచయం చేసిన వాళ్ళు కొంచెం బాగా చెప్పారో మన గురించి ఏంటో తెలియదు, కానీ అక్కడి నుంచి ఏంటంటే రెగ్యులర్ కలుస్తుండే వాళ్ళం. ఏదన్నా నేను షూటింగ్ తొందరగా అయిపోయి ప్యాకప్ అయ్యి వచ్చినా, అతను ఏదైనా పని చూసుకొని వచ్చినా కూడా పార్కైతలో ఆయన రూమ్ ఉంటుంది, కాసేపు కూర్చొని మాట్లాడుతున్నాం అనేవాళ్ళు. అట్లా సరదాగా ఉండేవాళ్ళు. నేను ఒక అన్నయ్యలాగా ఫీల్ అయ్యేవాడిని. అట్లా సినిమా కంటే మా ఇద్దరిది పర్సనల్ బాండింగ్ ఎక్కువ. అందుకనే ఆయనకు నాతో కానీ నాకు ఆయనతో కానీ సినిమా చేయాలని లేదు. నిజానికి నేను ఒక డైరెక్టర్ అవుదాం అనుకుంటే 10 ఏళ్ల క్రితం అతను లాగేసి డైరెక్టర్ని అవ్వచ్చు, నేనే వద్దనేవాడిని. అంటే ఆయన కూడా అంత ఇష్టంగా ఉండేవాడు కదా, ఎప్పుడు కూడా సినిమా పెట్టి మనకు పనికిరాదు, అది మన వల్ల కాదు అంటుండేవాడు. నేను కూడా వద్దులేండి, మీకు అసలు సెట్ అవ్వదు అంటుండేవాడు. అట్లా ఎప్పుడో ఒకసారి ఆయనకి ఏంటంటే ఏదైనా ఒక మంచి సినిమా చేస్తే మార్కెట్లో బాగుంటుంది కదా, మనకు ఒక పేరు వస్తుంది, ఎన్ని సాధించాను జీవితంలో అనేది ఒక ఆలోచన. ఆ ఆలోచనలో డిస్కషన్లో అటు వచ్చి ఇటు వచ్చి అది ఇచ్చేద్దాం అంటే అంతెందుకు, మన దగ్గర ఒక హిస్టరీ ఉంది కదా అనుకొని డిస్కస్ చేసుకున్న తర్వాత ఆ డిస్కషన్ నుంచి పుట్టింది రజాకార్. పుట్టినప్పటికీ నేనే మళ్ళీ అన్ని డిస్కషన్లు అయినా కూడా వద్దని చెప్పేశాను. వద్దులేండి అనవసరం, అది ఎక్కువ బడ్జెట్ అవుతుంది, ఎక్కువ తలనొప్పులు ఉంటాయి, మన చేతిలో ఉండదు బడ్జెట్, దానికి ఒక హీరో కాదు కదా ఇట్లా రకరకాల పెట్టాల్సి వస్తుంది, ఎవరు డేట్స్ దొరకవు, మీరు కొత్త నేను కొత్త, నేనే దాటేసుకుంటూ వచ్చాను. కానీ ఆయన ఒకనొక రోజు లేదు నేను తిరుపతిలో ఉన్నాను, ఇక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను, నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది రజాకార్ని, గుర్తుకొచ్చింది, చేద్దాం. మీరు ధైర్యంగా ఉంటే నాకేం అభ్యంతరం, చేద్దాం. నేను మీ గురించి చెప్పాను, నాకేం భయం లేదు, మీరు చేస్తారని మీరు డబ్బులు పెట్టుబడి పెట్టాడు, భయం అంటే పెట్టుబడి అంతే, పెట్టినప్పుడు నాకేంటి సార్ నేను క్లియర్. అంటే ఒకసారి 1-2 సార్లు ఆలోచించి ఏది ఆలోచించుకుని నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్తే సరే అని అట్లా దిగి. అట్లా మీ సినిమాకి బీజేపీ సపోర్ట్ ఉందంటున్నారు, ఎంతవరకు వాస్తవం? బీజేపీ సపోర్ట్ ఎందుకు ఉంటుంది అంటే కొంచెం హిందువులు కొంచెం అంటే కనెక్టింగ్ ఉంటుంది సార్. ఓహో, హిందువులు అంటే బీజేపీ నాకు తెలీదు. అంటే తెలియదు అంటే అట్లా సార్, హిందువులు అంటే బీజేపీ, జై శ్రీరామ్ అంటే బీజేపీ అంతేనా? చెప్పండి సార్. అంత మూర్ఖంగా ఉంది సమాజం, అంతే కదా. జై శ్రీరామ్, శ్రీరాముడు లేడా? బీజేపీ మూర్ఖత్వంగా ఉంది, ప్రధానమంత్రి గారి మూర్ఖత్వంగా అసలు లేడు. ఆయన పని చేసుకుంటున్నాడు, ఆయన పని చేసుకుంటూ ఉన్నాడు, జనాలు ఉన్నారు. ఆయన ఏం చేశాడు? మూర్ఖంగా చేసిన ఒక పని చెప్పు ప్రధానమంత్రి, ఒక పని ఇది దీనివల్ల మూర్ఖంగా ఉన్నాడు అని చెప్పు. అంటే ముస్లింస్కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఎప్పుడున్నాడు? ఏ ముస్లింస్కి ఉన్నాడు? తలాక్ మార్పు చేయడం వల్ల ఎవరికి ఉపయోగపడింది? ముస్లింకి ఏదో ఉపయోగపడింది? లేకపోతే ఎక్కడో ఫోన్లో తలాక్ అని పిల్లలు వదిలేసిన రోజులు ఎన్ని ఉన్నాయి? అంతేనా? 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారు కాశ్మీర్లో, అల్లర్లు గొడవలు టెర్రరిస్ట్ లేకుండా. అది మూర్ఖత్వం. ముస్లిమ్స్ని ఎవరినన్నా ఎక్కడైనా ఒక్క మాట అన్న సందర్భం ఉందా ప్రధానమంత్రి గారు? ఎక్కడ లేదు. నిజంగా చెప్పాలంటే చాలామంది ముస్లిమ్స్ నార్త్లో ప్రధానమంత్రి గారిని ఇష్టపడతారు. ఇక్కడ కర్మ ఏంటంటే కాషాయం కలర్ వేసుకుంటే బీజేపీ అని, ఎల్లో కలర్ వేసుకుంటే టీడీపీ అని, ఇదేంటి మన
రెడ్ కలర్ వేసుకుంటే పవన్ కళ్యాణ్ రెడ్ కలర్ వేసుకుంటే కమ్యూనిస్టులు అని, పింక్ కలర్ వేసుకుంటే ఇవన్నీ నిన్న పుట్టినవి. అది నేచరు, అది నేచర్లో ఉన్నదాన్ని వీళ్ళతో పోలుస్తున్నామేంటి? జై శ్రీరామ్ అంటే బీజేపీ అంటారు, జై హిందుత్వం అంటే బీజేపీ అంటారు. నేను హిందువుగా పుట్టా, హిందువుగా పెరిగా, హిందూ దేశంలో ఉన్నా, నేను బీజేపీ ఎట్లా అవుతాను? నేను హిందువుని, జై హిందూ అంటే బీజేపీ అంటారు. ఎంత మూర్ఖత్వంలో ఉన్న సమాజం. నేను హిందువుని, నేను బీజేపీ కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్ చెప్పలేం, కానీ ఇప్పటివరకు నేను బీజేపీ కాదు. నాకు బీజేపీకి ఏ సంబంధం లేదు. మా రెడ్డి గారు బీజేపీ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ. దానికి మా ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా డిస్కషన్ ఉంది. మేము ఇద్దరం, ఆయన బీజేపీలోకి వచ్చి 2 సంవత్సరాలు, కాంగ్రెస్లో 40 ఏళ్ళు ఉన్నారు ఆయన జీవితకాలంలో. కాబట్టి ఏంటంటే, ఒకటి, నువ్వు ఒక పని చేసేటప్పుడు నీకు పరిచయం ఉన్న వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఆయనకి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కాబట్టి బీజేపీ పరిచయాలే ఉన్నాయి, అట్లా గెస్ట్లకు వస్తారు. అర్థమైందా? అంతే తప్ప అది కాదు. అదే కవర్ చేస్తున్నట్టుంది నీకు, అది కవర్ చేస్తున్నట్టుంది. అదే కవర్ చేస్తున్నా అనుకున్న వాళ్ళకి కవర్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను బీజేపీ సినిమా అంటే తప్పేమని చెప్పు. అంటే బీజేపీ సినిమా అనేది కాదు, నా హిస్టరీ, నా గతం తెలిస్తే నువ్వు అట్లా మాట్లాడవు, నా పర్సనల్ తెలిస్తే నేను అట్లా మాట్లాడు. నీకు విషయం తెలుసా? చెప్పండి సార్. కల్మా తెలుసా నీకు? అవ్వల్ కల్మా తయ్యబ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ నేను చదువుతా, నువ్వు చదువుతావా? నేను నమాజ్ చేస్తా, నువ్వు చేస్తావా? నా ఫ్యామిలీలో ముస్లిమ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీలో దాదాపు 6 క్యాస్ట్లు ఉన్నాయి, మా నాన్న కమ్యూనిస్టు. ఇది నా చరిత్ర. మూర్ఖంగా ఒక పెట్టుబడి పెట్టిన వ్యక్తికి కనుక పార్టీ ఉంటే, సినిమానే పార్టీ అంటే, చరిత్రని పార్టీ అంటే నువ్వు గూగుల్ చేయి, రజాకార్ అని చరిత్ర ఉందా లేదా? ఇప్పటికీ లైవ్ ఉంటుంది. నువ్వు ఒక లైబ్రరీలో కూర్చో, సెంట్రల్ లైబ్రరీలో కూర్చో, రజాకార్ అని బుక్తి, నిజాం అని బుక్తి, లండన్ లైబ్రరీలోకి వెళ్ళు, విల్సన్ రాసిన బుక్ చూడు, ది వైట్ మొఘల్ అని. ఇవన్నీ ఏంటి ఆధారాలు కదా? ఈరోజు 8th క్లాస్ ఉపవాచకం చదువు, షైబుల్లా కానీ నిజాం సర్కార్ చంపేసిందని ఉందా లేదా? 10th క్లాస్ తెలుగు చదువు ఉందా లేదా? నిజామాబాద్ వెళ్ళి జైల్లో దాశరథి రాసిన గోడల మీద రాసిన నా తెలంగాణ రత్నాల వెనక ముందున్న లైన్లు ఏంటి చదువు, కాళోజీ కవితలో అర్థం ఏంటి చదువు. బండి కట్టి 16 బండ్లు కట్టి బండి యాగిరి ఎందుకు రాశాడు, ఎందుకు చదివాడు? ఇవన్నీ చరిత్రలు లేకనా? ఇవన్నీ చెప్పితే కమ్యూనిస్ట్, అది బీజేపీయా? చెప్పకపోతే మంచోడా? నా చరిత్ర చెప్తే తప్పేంటి? ఇవన్నీ మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ సినిమా తీయడం జరిగిందా? 100%. ఎందుకంటే చరిత్ర తప్పు చెప్పొద్దు. ఎప్పుడైనా చరిత్ర చెప్పేటప్పుడు నేను సుద్దర్ అశోక్ తేజ్ గారు ఒకటి మాట్లాడుకున్నాను, నీకే బయట పెడుతున్నా. చెప్పండి సార్. అన్న, ఇట్లా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఇది వచ్చిన తర్వాత ఆయన మీద కొన్ని కామెంట్స్, నా మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఇప్పటికే వస్తూనే ఉన్నాయి. మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మా ఇద్దరు పుట్టిన ప్లేస్ వేరు. నిజంగా చెప్పండి, ఆయన ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, నేను ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మేము పుట్టిన విధానం వేరు, మా స్టైల్ వేరు. అంటే స్టైల్ మీన్స్ ఈ స్టైల్ కాదు, ఇది కాదు, స్టైల్ కాదు. ఓకే, మా బ్రతుకు తీరు వేరు, మా పరిస్థితులు వేరు. ఈ సమాజంలో నీకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీది సో అండ్ సో, ఉదాహరణకి మీరు టీవీ ఎవరిదో నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడు. ఒక పత్రిక ఉంది, ఆ పత్రిక పైన ఎవరుంటారు? TV9 ఉంది, అదెవరిది? సో అదే పార్టీ. సాక్షి ఉంది, అదెవరిది? అదే పార్టీ. TV5 ఉంది, అదొకరిది, అదే పార్టీ. అంటే దీన్ని బట్టి ఏంటి? ఇప్పుడున్న మీడియా సంస్థలన్నీ ఆ పార్టీ అని చెప్పాల్సిందే కదా. ఒక పార్టీ. మరి అది నిజమా? అందులో పనిచేసే జర్నలిస్టులు అందరం ఉన్నాం మనం, ఆ పార్టీ అన్నట్ట? మీరే చెప్పాలి సార్, మీరే చెప్పాలి. కాదు, యాజ్ ఎ జర్నలిస్ట్ కాదు నేను, నేను కాదు. నేను ప్రబల చేసినప్పుడు వాళ్ళు బీజేపీ, నేను ప్రబల చేసినప్పుడు ప్రభా యాజమాన్యం బీజేపీ. బట్ నాకు అనవసరం, నేను బీజేపీ బజాప్తో బీజేపీ రాసేవాని, ఇది రాసేవాని. నేను ప్రజాశక్తులు చేసినప్పుడు, మా నాన్న కమ్యూనిస్ట్ అయినప్పటికీ నేను ప్రజాశక్తులు చేసినప్పుడు వాళ్ళు నచ్చకుంటే నేను గొడవపడ్డా. నేను జర్నలిస్ట్, నేను ప్రజాశక్తి కమ్యూనిస్ట్ కాదు. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ కాదు, మా నాన్న కొడుకుగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్నే. అర్థమైందా? ఇది అదే. నేను ఒక డైరెక్టర్ని, నేను ఒక క్రియేటర్ని. ఒక క్రియేటర్గా నేను హిస్టరీ చేస్తున్నప్పుడు ఈ హిస్టరీలో నువ్వు ఒక కమ్యూనిస్ట్ అయితే నువ్వు రాసిన బుక్ ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఒక ఆర్య సమాజ్ అయితే నువ్వు రాసిన బుక్ ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఒక కవి అయితే నీ ఉద్దేశం ఒక రకంగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ క్రోడీకరించి ఇందులో నిజాలేంటి తెలుసుకోవడం కోసం మళ్ళీ ఏం చేయాలి? అప్పుడు గవర్నమెంట్లో ఏముంది చెప్పండి. గవర్నమెంట్లో ఏముంది? అప్పుడు ఒక మున్షి గవర్నమెంట్లో ఉన్నాడు, ఏం రాస్తాడు? లాయకరి గవర్నమెంట్లో ఉన్నాడు, ఏం రాస్తాడు? ఇంత లోపలికి రీసెర్చ్ చేసి అప్పుడు ఏ చెట్టు కిందకో నేను వెళ్ళకుండా జనాల దగ్గరికి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని ఎక్కడ పొరపాటు జరగకుండా చేసింది. అందుకనే అశోకన్న నేను అదే అనుకున్నాను, మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామా?
చేయట్లేదన్న, చేయట్లేదు. ఓకే, ఎవడేమనుకుంటే మనకేంటో లైట్ దారిలో నడుస్తూ ఉంటే చాలా మురుగుతాయి. మురిగేయటం నుంచి మనం పట్టించుకోకూడదు. ఫిక్స్. సో ఫైనల్గా రజాకర్ మూవీ గురించి ఒక లైన్ ఒక మాట చెప్పండి సార్. ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర, ఘనమైన చరిత్ర, ముందు తరాలు తెలుసుకోవాల్సిన చరిత్ర. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ సార్ మీ నోటి ద్వారా? మార్చ్ 15th. మార్చ్ 15th వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి, ఇందులో ఉన్న మంచిని గ్రహించండి, మంచిని తీసుకోండి, ఒక చరిత్రను తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, చెడుని మాత్రం మీ చుట్టుపక్కల లేకుండా చేసుకోండి. సో థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, మార్చ్ 15 రజాకర్ మూవీ రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్గా అంట. సో డెఫినెట్గా అందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.